రేపు సోమవారం అష్టమి. సోమవారం అష్టమి రావటం చాలా విశేషం. అయితే ఈరోజు కుంకుమ నీటితో ఇలా చేస్తే 90 నిమిషాలలో కష్టాలు పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దరిద్ర బాధలన్నీ కూడా వదిలిపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అప్పులు తీరిపోతాయి. ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటి అంటే ధన సమస్య. అప్పుల సమస్యలు కావచ్చు, అనవసర ఖర్చుల సమస్యలు కావచ్చు, ధనం లేకపోవటం కావచ్చు, ధనం రాకపోవటం కావచ్చు. ఇలా ధనానికి సంబంధించిన ఎటువంటి కష్టాలు ఉన్నా పోతాయి. అంతేకాదు అష్టమి రోజు ఈ కుంకుమ నీళ్ల పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో కావలసినంత సంపదలు వస్తాయి. మీకు ఏ విధమైన కష్టం ఉన్నా పోతుంది. ఎందుకంటే కుంకుమ నీళ్లకు అంత శక్తి ఉంది. కుంకుమ నీళ్లు అనేవి పంచభూతాలలో ఒకటి. నీళ్లు నారాయణ స్వరూపం. అటువంటి నీటిలో అమ్మవారి స్వరూపమైన కుంకుమను కలపటం వలన ఆ నీటికి చాలా శక్తి వస్తుంది. ఎర్రటి నీళ్లతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. పరిహార శాస్త్రంలో కూడా కుంకుమ నీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కుంకుమ నీటికి చెడుని లాగేసుకునే శక్తులు ఉంటాయి. అందుకే దిష్టి తీయడానికి కుంకుమ నీటిని వాడుతారు. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా చక్కగా అష్టమి రోజున కుంకుమ నీటితో ఒక పరిహారం చేసుకుంటే చాలు, 90 నిమిషాలలో ఫలితం వస్తుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇంతకీ అష్టమి రోజున కుంకుమ నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు శివుడి చేతికి కపాలం ఎందుకు అంటుకుంది, ఎలా అంటుకుంది, తర్వాత ఆ కపాలం ఏమైందో తెలిపే పవిత్ర కథను విందాం. శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు బ్రహ్మ పంచముఖుడు. కానీ శివపార్వతుల వివాహంలో బ్రహ్మ 4 ముఖాలతో మంత్రోచ్చారణ చేస్తున్నాడు. ఆయన ఊర్ధవ ముఖం పార్వతీదేవి సౌందర్యానికి మొహవశమై అటువైపుగా చూస్తూ ఉండిపోయింది. అది గ్రహించిన పరమశివుడికి ఆగ్రహం వచ్చింది. బ్రహ్మకు బుద్ధి చెప్పాలని చెయ్యి చాచి ఒక దెబ్బ వేశాడు. పరమేశ్వరుడి చేతి దెబ్బ అంటే సామాన్యమైనది కాదు కదా. దాని ప్రభావానికి బ్రహ్మ ఊర్ధవ ముఖం ఊడి వచ్చేసింది. కానీ అది కింద పడలేదు. శివుడి అరచేతికి అతుక్కుపోయింది. ఎంత వదిలించినా అది ఆయన చేతిని వదలలేదు. క్రమక్రమంగా ఎండి చివరికి అది కపాలంగా మారిపోయింది. బ్రహ్మ అపరాధం చేశాడు. దానికి శివుడు శిక్ష విధించాల్సి వచ్చింది. అయితే అది సరాసరి బ్రహ్మహత్యా పాతకంగా పరిణమించి ఆ పాపం అంతటి మహాశివుడికి అంటింది. జగత్ప్రభువు అయిన అంతటి తపశ్శాలికి కూడా ఆ పాపఫలం తప్పలేదు. అప్పుడు శివుడు దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగిందంతా కూడా వారికి చెప్పి తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గం ఏమిటో సూచించమని అడిగాడు. దానికి దేవతలు, దేవాదిదేవ, నీకు తెలియని ధర్మం లేదు. ఈ జగత్తును నడిపిస్తున్న వాడివి, శాసించగలిగిన వాడివి నీవే. అయినా మా మీద కృపతో ఒక సలహా ఇవ్వమని కోరావు కనుక మా మేధస్సు పరిమితికి తోచింది చెప్తూ ఉన్నాము. ఈ కపాలాన్నే భిక్షపాత్రగా భావించి ఇంటింటికి తిరుగుతూ ప్రతిచోట నీ పాపం చెప్పుకొని భిక్షమడుగుతూ వెళ్ళు. కొత్త కాలానికి ఆ కపాలం రాలిపోవచ్చును అని చెప్పారు దేవతలు. పరమశివుడికి కూడా ఇది ఉచితం అనిపించింది. దాంతో శివుడు భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుచూ మళ్ళీ తన వివాహం జరిగిన చోటికే చేరాడు. హిమాలయ పర్వతాలలోనే కేదారేశ్వరుడిగా అవతరించి అక్కడే ఉన్నాడు. ఈ విషయం తెలిసి సంతసించిన శివుని మామ అయిన హిమవంతుడు ఆ ప్రాంతంలోని శిఖరాలను, నదులను శివుడికి కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు శివుడి వద్దకు వచ్చి, పరమశివ, నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలు ఉన్నాయి కదా, ఈ బద్రీవనంలో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా అని అడిగాడు. నారాయణుడు అంతటి వాడు అడిగితే శివుడు తాను ఎలా ఇవ్వకుండా ఉండగలడు? పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు. అప్పట్నుండి శ్రీమన్నారాయణుడు బద్రీనారాయణుడై అక్కడ వెలిశాడు. ఆ తరువాత శివుడు ఆయన దగ్గరకే భిక్షకు బయలుదేరాడు. ఆ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు. పరమశివుడే నా దగ్గరికి భిక్షకు వస్తున్నాడు. వాస్తవానికి ఇది ఆయన ఇల్లే.
తన ఇంటికి ఆయన భిక్షకు వస్తున్నాడు అంటే అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట. ఈ అద్భుత సన్నివేశాన్ని జగద్విధం చెయ్యాలి. ఇది వాస్తవానికి శివక్షేత్రం. ఇందులో విష్ణువును అయిన నేను ఉన్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మ కపాల సహితుడై వస్తున్నాడు. చిరకాల శివహస్త స్పర్శ వల్ల దానిలోని దుర్భవనలు అన్నీ కూడా నశించిపోయాయి. ఇప్పుడది పరమ పవిత్రం. దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి. దానికి తోడు విష్ణు శక్తి శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి అని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు. అయితే ఆ కపాలం కాస్త ఊడి కింద పడిపోయి శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది. అప్పటి నుండి బద్రీనారాయణుడి సన్నిధిలో ఉన్న శివలింగ రూపధారి అయిన బ్రహ్మ కపాలం మహాక్షేత్రమైంది. తమ పితృదేవతలను పునరావృత రహిత్య శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునే వారికి రాజమార్గమైంది. బ్రహ్మ కపాలం బద్రీనాథ్లో ఉంది. ఈ బ్రహ్మ కపాలం దగ్గర పితృదేవతలకు శ్రాద్ధకర్మ నిర్వర్తిస్తే వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఇక వీడియోలోకి వస్తే అష్టమి తిథి అనేది చాలా గొప్ప తిథి. ఈరోజు కొన్ని నియమాలు పాటించాలి. ఈరోజు ములక్కాడ కూరను తినకూడదు. అష్టమి రోజు ములక్కాడ కూర తింటే లేనిపోని కష్టాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అసలు మంచిది కాదు. కనుక అష్టమి రోజు ఎవ్వరూ కూడా ములక్కాడ కూరను తినవద్దు. ఏ రూపంలో కూడా ములక్కాడను తినవద్దు. అలాగే అష్టమి రోజు రాత్రి చీకటి పడిన తర్వాత బయటకు రావద్దు. తెలియక అష్టమి రోజు దిష్టి వస్తువులను తొక్కవద్దు. అలా తొక్కితే దుష్ట పీడల బారిన పడతారు. ఇక ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ధన సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉన్నారో, అష్టైశ్వర్యాలు పొందాలని ఆశపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ కుంకుమ నీళ్ళ పరిహారం చేసుకోవాలి. ఏమీ లేదు, ఈ అష్టమి రోజు చక్కగా చీకటి పడిన తర్వాత ఒక గాజు గ్లాసు తీసుకోండి. ఈ పరిహారాన్ని కేవలం సాయంత్రం 6 దాటిన తర్వాత మాత్రమే చేయాలి. పగటిపూట చేయకూడదు. ముందు గాజు గ్లాసును తీసుకోండి. దానిలో ఒక స్పూన్ అంతా ఎర్రటి కుంకుమ నీళ్లను కలపండి. అంటే ముందే 1/2 గ్లాసు నీళ్లు తీసుకొని ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమను వేయండి. కుంకుమ మరియు నీళ్లు అనేవి చాలా మంచి కాంబినేషన్. ఈ రెండు కలిస్తే మంచి శక్తి ఉత్పన్నమవుతుంది. కుంకుమ నీళ్లకు మన కష్టాలను తీసేసే శక్తి ఉంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచే శక్తి ఉంది. మన జీవితాలను మార్చేసే శక్తులు ఉన్నాయి. మన సుడిని తిప్పేసే శక్తులు ఉన్నాయి. కనుక కుంకుమ నీళ్లు రెడీ చేసుకోండి. తర్వాత ఈ కుంకుమ నీళ్ళల్లో ఒక 1/2 స్పూన్ అంతా జీలకర్రను కూడా వేయండి. ఎందుకంటే జీలకర్ర కూడా ఎన్నో శక్తులను కలిగి ఉంది. జీలకర్ర అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. జీలకర్రకు మన జాతకాలను మార్చేసే శక్తులు ఉన్నాయి. జాతక దోషాలను తొలగించే శక్తులు ఉన్నాయి. కనుక జీలకర్రను వేయండి. చివరిలో ఒక లవంగాన్ని మరియు ఒక తులసి ఆకును ఈ నీటిలో వేయండి. ఎందుకంటే లవంగం మరియు తులసి అనేవి చాలా శక్తివంతమైన పదార్థాలు. తులసిలో మంచి ఆయుర్వేదిక గుణాలు ఉంటాయి. లవంగం చెడును తొలగించేస్తుంది. ఈ రెండింటిని కుంకుమ నీళ్ళల్లో వేయటం వల్ల ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే పోతాయి. కనుక కుంకుమ నీటిలో ఇవన్నీ వేయండి. తర్వాత ఈ కుంకుమ నీటిని మీ ఇంటి బయటకు తెచ్చి ఎవరైతే పరిహారం చేస్తారో వారు ఈ కుంకుమ నీటిని తల చుట్టూ తిప్పుకోండి. అంటే దిష్టి తీసినట్లుగా 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. ఆ తర్వాత ఇక ఈ కుంకుమ నీళ్లు గ్లాసును అక్కడే గుమ్మం దగ్గర పెట్టి వదిలివేయండి. అంతే. ఇక ఆ నీటిని కదపవద్దు. మళ్ళీ మరునాడు ఈ గ్లాసును తీసి దానిలోని నీటిని, జీలకర్రను, లవంగాన్ని, తులసి ఆకును అన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళి మీకు ఇంటి దగ్గరలో ఏదైనా ఒక డ్రైనేజ్ ఉంటే దానిలో పడేయండి. లేదంటే ఈ నీటిని తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక పిచ్చి చెట్టు మొదట్లో పడేయండి. చాలు. ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన ధన సమస్యలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. రావాల్సిన ధనం వస్తుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. 90 నిమిషాల్లో అంటే గంటన్నరలో ఫలితాలు వస్తాయి. మీ కష్టాలు పోతాయి. కష్టాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. ధనపరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా అష్టమి కలిసి వచ్చిన రోజున కుంకుమ నీటితో ఈ పరిహారం చేయండి. అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి. రేపు మీరు రాత్రి 6:18 నుండి 7:37 మధ్యలో ఉప్పుతో రహస్యంగా ఇలా చేస్తే చాలు. తెల్లవారేసరికి మీ జాతకం మారిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. మీరు కుబేరులైపోతారని చెప్పటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు.
లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని మరీ కూర్చుంటుంది. అంత శక్తివంతమైనది ఈ ఉప్పు పరిహారం. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క రూపం అన్నమాట. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. రేపు మీరు రాత్రి 6:18 నుండి 7:37 మధ్యలో ఉప్పుతో ఈ పరిహారం గనుక మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగి మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. అంతేకాకుండా ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా మీ మీద, మీ కుటుంబం మీద ఉండి మీరు సంతోషంగా ఉండడానికి, డబ్బు పరంగా మంచిగా ఎదగడానికి ఈ పరిహారం అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అష్టమి తిథికి సరి సమానమైనటువంటి పరిహారం ఏదైనా ఉంది అని అంటే అది ఉప్పు పరిహారం అని చెప్పేసి మనకు పరిహార శాస్త్రాల్లోనే చెప్పటం జరిగింది. కాబట్టి చక్కగా ఈ ఉప్పు పరిహారం చేసుకోండి. మరి ఇంతకీ అష్టమి రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఒక వీడియోలోకి వస్తే అష్టమి చాలా పవిత్రమైనటువంటి తిథి. అష్టమి అంటే సాక్షాత్తు అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు. అంటే అష్టమి రోజున ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటారు. అష్టమికి సరి సమానమైనటువంటి పరిహారము ఈ ఉప్పు పరిహారం అన్నమాట. ఉప్పు గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు చెడును తీసేసి మనకు మంచిని తెచ్చిపెడుతుంది. మన సమస్యలకు పరిష్కారాన్ని తెచ్చిపెడుతుంది. మనకు ఉన్నటువంటి కష్టాన్ని తీసేసి మన జీవితంలో ఇబ్బందులను తొలగించడానికి ఈ ఉప్పు అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట. ఉప్పు లక్ష్మీదేవి రూపం. అంటే మనకు ఉప్పు ఎక్కడి నుంచి తయారవుతుంది? సముద్ర గర్భం నుంచి మనకు ఉప్పు అనేది వస్తుంది. మరి సముద్రం అంటే లక్ష్మీదేవికి పుట్టినిల్లు కదా. అలాంటి సముద్రం నుంచి మనకు ఉప్పు అనేది వస్తుంది. కాబట్టి అంత పవిత్రమైనటువంటి అతీంద్రియ శక్తులతో కూడుకుని ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు సముద్రాన్ని. అలాంటి సముద్రంలో నుంచి పుట్టినటువంటి ఈ ఉప్పుతో ఈ పరిహారం అష్టమి రోజున చేయటం వలన మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలో పెద్ద పెద్ద మహానుభావులు చెప్పడం జరిగింది. అసలు ఏం చేయాలి అంటే ఇక్కడ చూసుకున్నట్లుగా ఒక బౌల్లో రాళ్ళ ఉప్పును తీసుకోండి. ఎడమ చేత్తో ఒక పిడికెడు తీసుకొని బౌల్లో వేసి దాని మీద చిటికెడు కుంకుమ వేసేసి 7 లవంగాలు దాని మీద పెట్టేయండి. ఆ లవంగాలకు పువ్వు అనేది ఉండాలి. అంటే మొగ్గ అనేది గెల్లకుండా ఉండాలన్నమాట. ఇలా పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఆ బౌల్ని మీ ఇంట్లో ప్రతి రూము కూడా చూపించండి. ఆ బౌల్ని తీసుకుని వెళ్ళి వంటగది, బెడ్రూము, హాలు ఇట్లా ఇంటి చుట్టూతా మొత్తం కూడా ఆ బౌల్తో తిప్పేయండి. తిప్పేసేటప్పుడు మీరు మనసులో ఇలా అనుకోండి, మా ఇంట్లో ఉన్నటువంటి చెడు పోవాలి. అమ్మ లక్ష్మీదేవి నువ్వు తిష్ట వేసుకుని మా ఇంట్లో ఉండాలి. సంపాదన పరంగా మాకు బాగా కలిసి రావాలి. మా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలి. అప్పులు తీరాలి. మాకు మనశ్శాంతి కావాలి. మంచి ఆరోగ్యం కావాలి. మంచి సంపాదన కావాలి అని చెప్పేసి చక్కగా ఆ బౌల్ పట్టుకొని మీరు ఇల్లంతా కూడా తిప్పేసేసి మీ ఇంట్లో ఎవరూ తిరగని చోట ఒక మూల ఉంటుంది కదా, అది ఈశాన్య మూల అవ్వవచ్చు, లేదా ఎవరు వెళ్ళని చోట ఒక మూల ఉంటుంది కదా, ఆ మూలల్లో ఈ బౌల్ని పెట్టేసేయండి. ఉప్పు, లవంగాలు, కుంకుమ వేసినటువంటి ఆ బౌల్ని పెట్టేసేయండి. కుంకుమ ఏంటంటే ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి చెడును తీసేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. లవంగాలు లక్ష్మీదేవి రూపాలు. లవంగాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. లవంగాలు మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, సమస్యలను తీసేసి మనకు మంచిగా కలిసి రావడానికి లవంగాలు పరిహార శాస్త్రంలో ది బెస్ట్ అని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలో పెద్ద పెద్ద మహానుభావులు చెప్పటం అనేది జరిగింది. ఈ లవంగాలు మనం ఈ పరిహారానికి 7 తీసుకోండి. తీసేసుకొని చక్కగా అవన్నీ అక్కడ పెట్టేసి ఇక రాత్రి మొత్తం అదే మూలన ఉంచేయండి. ఇక మీరు ఎవరూ దాన్ని పట్టుకోవద్దు. ఇక మరుసటి రోజున ఉదయాన్నే లేచి మీరు ఆ ఉప్పుని ఏదైనా కవర్లో పోసేసి ఏదైనా పారే నీళ్ళల్లో కానివ్వండి, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్లు కాకుండా కొంచెం దూరంగా ఉన్నటువంటి చెట్ల మొదట్లో కానీ పడేయండి. ఇలా చేయటం వల్ల ఇంట్లోని కష్టాలన్నీ కూడా పోతాయి. ప్రశాంతంగా ఉండటం, డబ్బు చేతికి అందటము, డబ్బు పరంగా బాగా కలిసి రావటము, ఉప్పు ఉన్నా కూడా తీరిపోవటము, ఇలాంటివన్నీ కూడా మార్పులు మీరే చూస్తారు. 24 గంటల్లో మీకు అద్భుతమైనటువంటి మార్పు అనేది వస్తుంది. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. సంపాదన కూడా బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా మీ మీద ఉండి లక్ష్మీదేవి తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక మీకు డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. కాబట్టి చక్కగా అష్టమి రోజు ఈ పరిహారం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి.